హలో అండి, వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలంలో ఉన్న సాయిబాబా ఆలయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. ఇది హైదరాబాద్ నుండి నాగార్జునసాగర్ వెళ్ళే హైవే రోడ్డు పైనే ఉంటుంది ఈ టెంపుల్ ముందుగానే బస్సెస్ ఆగుతాయి. సో ఇప్పుడు టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాము. లోపలికి వెళ్తుంటే మనకు ముందుగా గోశాల ఉంటుంది. అందరూ కూడా గోమాతను దర్శనం చేసుకోవడం కోసం గుడి లోపలికి వెళ్ళాలంటే ఈ గోమాత చుట్టూ తిరిగిన తర్వాతే లోపలికి వెళ్ళేలాగా అమర్చారు. ఇలా గోమాతను దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లోపలికి వెళ్తున్నాము. ఈ ఆలయము చాలా పెద్దదిగా ఉంటుంది. గురువారం రోజైతే చాలామంది భక్తులు వస్తారు. చూడండి, టెంపుల్ ముందు భాగాన ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ ఆలయం లోపలికి దర్శనముకు వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ వాటర్ కూడా ఉంటాయి. కావాలంటే కాళ్ళను కడుక్కొని వెళ్ళొచ్చు. ఇలా దర్శనంకు వెళ్తున్నప్పుడు మనకు ముందుగా వినాయక స్వామి ఉంటారు. ఇలా వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే కనుక మనకు బాబా దుని ఉంటుంది. ఇక్కడ దునిలో బాబా విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి ఇలా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ పైన మెయిన్ టెంపుల్ ఉంటుంది. మనము ఇలా మెట్లపై నుండి పైకి వెళ్ళి బాబాను దర్శనం చేసుకోవాలి. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. మేము గురువారం వెళ్ళలేదు, సో అందుకోసం ఇంత ఖాళీగా ఉంది. గురువారం మాత్రం భక్తులతో నిండిపోతుంది. ఇలా బాబా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వస్తే కింద మనకి ప్రసాదం ఉంటుంది. ప్రసాదం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక బాబా విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ పడుకున్న బాబా విగ్రహం ఒకటి, కూర్చున్న బాబా విగ్రహం ఉంటాయి. ఇవి మనకు నిజంగా బాబాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వస్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అన్నప్రసాద భవనం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్న హారతి తర్వాత అన్నదానం ఉంటుంది. ఇంకా ఇలా దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.